క్లాసులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం 10వ తరగతిలోని అధ్యాయం 12లో త్రికోణమితి అనువర్తనాల్లో అభ్యాసం 1 గురించి తెలుసుకుందాం. నా పేరు నోముల చంద్రారెడ్డి, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రామవరం, మండల్ అక్కన్నపేట్. ఇక మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. ప్రపంచంలో అతి ఎత్తైన పర్వత శిఖరం ఎవరెస్ట్ శిఖరం. దాని ఎత్తు 8,848 మీటర్లు. ఆదిలాబాద్ జిల్లాలోని కుంతాల జలపాతం తెలంగాణ రాష్ట్రంలోని అతి ఎత్తైన ప్రాకృతిక జలపాతం. దాని ఎత్తు 47 అడుగులు. ఇక మనకు ఎత్తులు వచ్చినాయి కాబట్టి, ఎవరెస్ట్ శిఖరం ఎత్తు వచ్చింది కాబట్టి ఎత్తులను ఊర్ధ్వకోణము నిమ్నకోణం ఆధారంగా కనుక్కుంటారు. ఈ ఊర్ధ్వకోణం నిమ్నకోణాన్ని సర్వేయర్ అందరూ కూడా థియోడలైట్ అనే పరికరాన్ని ఉపయోగించి కనుక్కుంటారు. ఇక మనకు ప్రక్కపట చూడండి, చూసైతే మీకు ఒకటి తెలుస్తుంది. ఇక్కడ ఇది కుంతాల జలపాతం. మరి ఈ విధంగా వీటి ఎత్తులు ఏ విధంగా కొలిచి ఉంటారు? మీరు మీ పాఠశాల భవనం ఎత్తును కానీ ఎత్తైన చెట్టు ఎత్తును కానీ కొలిచే విధానమును మనము ఈ అధ్యాయంలో నేర్చుకుందాం. ఈ అధ్యాయంలో అభ్యాసం 1లో ఒక త్రిభుజముకు సంబంధించిన సమస్యలు మాత్రమే ఉంటాయి. ఇది మన భవనం యొక్క ఎత్తు. ఇక్కడ మనము ప్రక్క చూసినట్లయితే ఇక్కడ ఒక క్షితిజ సమాంతర రేఖ ఉంది, దృష్టి రేఖ ఉంది, ఊర్ధ్వకోణం ఉంది. ఒక చెట్టు ఉంది, అంటే ఒక చెట్టు, క్షితిజ సమాంతర రేఖ, దృష్టి రేఖ 3 కలిపి ఒక లంబకోణ త్రిభుజాన్ని ఏర్పరుస్తున్నాయి. అంటే ఊర్ధ్వకోణం ఎట్లా ఏర్పడుతుంది? క్షితిజ సమాంతర రేఖకు దృష్టి రేఖ పైన ఉంటే క్షితిజ సమాంతర రేఖతో దృష్టి రేఖ చేయు కోణాన్ని ఊర్ధ్వకోణం అంటారు. ఈ విధంగా మనకు ఊర్ధ్వకోణము ఏర్పడుతుంది. ఇక్కడ హారిజాంటల్ లైన్ అంటే క్షితిజ సమాంతర రేఖ, లైన్ ఆఫ్ సైట్ అంటే దృష్టి రేఖ, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే ఊర్ధ్వ కోణము మనకు తెలుస్తుంది. అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ కూడా క్షితిజ సమాంతర రేఖ ఉంది, దృష్టి రేఖ ఉంది, నిమ్న కోణం ఉంది. అంటే క్షితిజ సమాంతర రేఖకు దృష్టి రేఖ క్రింద ఉంటే క్షితిజ సమాంతర రేఖతో దృష్టి రేఖ చేయు కోణాన్ని నిమ్న కోణం అంటారు. ఇక్కడ మనకు హారిజాంటల్ అంటే క్షితిజ సమాంతర రేఖ, లైన్ ఆఫ్ సైట్ అంటే దృష్టి రేఖ, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటే మనకు నిమ్న కోణము. మరి ఈ నిమ్న కోణము ఊర్ధ్వకోణం తెలుసుకున్నాం. మనకు ఒక సమస్య ఇస్తాడు, ఆ సమస్యను బాగా చదివి పటాలు గీయాలి. పటాలు గీసే క్రమంలో ఈ 3 సందర్భాలు మనం గుర్తు చేసుకోవాలి. ఒకటి, గణిత పరంగా సౌలభ్యం కొరకు టవర్లు, చెట్లు, భవనాలు, ఓడలు, పర్వతాలు మొదలగునే వాటిని రేఖీయంగానే పరిగణలోనికి తీసుకోవాలి. ఊర్ధ్వకోణం లేదా నిమ్న కోణాన్ని క్షితిజ సమాంతర రేఖ ఆధారంగానే తీసుకోవాలి. సమస్యలో పరిశీలిస్తున్న వ్యక్తి ఎత్తు ఇవ్వనట్లయితే అతడి ఎత్తును ఉపేక్షించి సమస్యను సాధించాలి. ఇప్పుడు మనము ఒక లెక్క చూద్దాం. ఒక చెట్టు గాలికి విరిగిన పై భాగం భూమికి 30 డిగ్రీల కోణం చేస్తూ భూమిపై పడింది. చెట్టు అడుగు భాగం నుండి కింద పడిన చెట్టు కొన మధ్య దూరం 6 మీటర్లు. చెట్టు విరగక ముందు ఆ చెట్టు ఎత్తు ఎంత? మనం లెక్క చదివినాం. దీనికి ఏం గీయాలి? మనం ఇప్పుడు పటాన్ని గీయాలి. సో పటం గీసినాం. పటం గీసిన తర్వాత మనకి ఇక్కడ ఏమి చూడండి, చెట్టు అంటే విరిగిన తర్వాత చెట్టు ఎత్తు. విరగక ముందేమో డిసి, విరిగిన తర్వాత బీసీ అవుతుంది. మరి ఇప్పుడు విరిగిన చెట్టు కోణ ఏంటిది? ఏ అవుతుంది. చెట్టు మొదలు ఏంటిది? సి అవుతుంది. ఈ మధ్య దూరం ఎంత? 6 మీటర్లు. ఇప్పుడు త్రిభుజం ఏబిసిలో యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 30 డిగ్రీలు, యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీలు. మనము ఈ త్రిభుజం ఏబిసిలో tan ఏ తీసుకుంటాం. ఎందుకంటే మనకు ఫస్ట్ మొదట ఇక్కడ బీసీ కావాలి, ఇక్కడ ఏసీ ఉంది, కోణం ఉంది, బీసీ కావాలి కాబట్టి ఖచ్చితంగా మనం tan తీసుకోవాలి. tan ఏ ఈజ్ ఈక్వల్ టు ఎదుటి భుజం బై ఆసన భుజం అంటే బీసీ బై ఏసీ. బీసీకి బీసీ, ఏసీ మనకు 6 ఇచ్చింది కాబట్టి 6. మరి ఇక్కడ tan ఏ ఎదుటి భుజం బై ఆసన మనం ఎట్లా తెలుస్తాం అంటే, ఇంతకుముందు మొదటి అధ్యాయంలో మనము త్రికోణమితి నిష్పత్తులు వాటి విలువ గురించి మనం క్లియర్గా తెలుసుకొని ఉన్నాం కాబట్టి ఇక్కడ మనము tan ఏ ఎదుటి భుజం బై ఆసన భుజం రాస్తాం. ఇప్పుడు
tan A అంటే ఎంత 30 degrees అంటే tan 30 degrees ఈజ్ ఈక్వల్ టు BC బై R. tan 30 ఎంత 1/√3 ఈజ్ ఈక్వల్ టు BC బై R. Therefore 1 into 6 ఈజ్ ఈక్వల్ టు BC into √3. ఇక్కడ BC ఈజ్ ఈక్వల్ టు 6/√3 సమీకరణం 1. ఇక్కడ మళ్ళీ మనము ఇక్కడ ఈ AB దూరం కావాలి. నాకు AC తెలుసు, AB తెలియదు. ఏం నిష్పత్తి ఉపయోగించాలంటే కాస్ ఉపయోగించాలి. కాస్ 30 ఈజ్ ఈక్వల్ టు ఆసన్న భుజం బై కర్ణం. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ కాస్ 30 అన్నాం. ఏంటిది ఆసన్న భుజం అన్నాం. ఇది ఆసన్న భుజం అవుతుంది, ఇదేమో కర్ణం అవుతుంది. కాబట్టి ఆసన్న భుజం బై కర్ణము. ఆసన్న భుజం ఎంత ఇక్కడ AC, కర్ణం ఎంత AB. మరి కాస్ 30 ఈజ్ √3/2. ఇక్కడ AC ఈజ్ కూడా మనకు తెలిసి ఇక్కడ 6 మీటర్లు ఇచ్చిండు, అంతేనా? కాబట్టి 6 మీటర్లు AB బై AB. మరి ఇక్కడ AB ఇంటూ √3 ఈజ్ ఈక్వల్ టు 6 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ టు 12. ఓకే, ఇప్పుడు ఎంత నేను AB ఈజ్ ఈక్వల్ టు 6 12/√3 సమీకరణం అనుకున్నాను. సమీకరణము 1 నుండి మనం చూసినట్లయితే చెట్టు విరగక ముందు చెట్టు ఎత్తు. విరిగిన భాగమేమో AB అవుతుంది, విరిగిన తర్వాత ఏమో BC అవుతుంది. ఈ మొత్తం మనం కూడితే చెట్టు యొక్క ఎత్తు అవుతుంది. కాబట్టి ఇక్కడ BC అంటే 6/√3 అవుతుంది, AB అంటే 12/√3 అవుతుంది. మొత్తం కూడితే మనకు 18/√3 అవుతుంది. √3 గుణించి భాగిస్తే 6 ఇంటూ √3 అవుతుంది. ఇక్కడ √3 యొక్క విలువ 1.732. దీన్ని మనం 6తో గుణిస్తే 10.392 మీటర్లు. ఇది అంటే ఈ CD యొక్క ఎత్తు, అంటే చెట్టు యొక్క ఎత్తు 10.392 మీటర్లు. ఇంకొక ప్రాబ్లం చూద్దాం. ఉదయం 7 గంటలకు 15 మీటర్ ఎత్తుగల స్తంభం యొక్క నీడ పొడవు 5√3 మీటర్లు. ఆ సమయంలో సూర్యకిరణాలు భూమితో ఎంతో కోణం చేస్తున్నాయి. లెక్క సమస్య బాగా చదివి మనం ఇప్పుడు పటాన్ని గీస్తున్నాం. పటాన్ని గీసినాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది 15 మీటర్లు, ఇది మనకు ఎత్తు అవుతుంది, ఇది దాని యొక్క నీడ అవుతుంది. ఇక్కడ జగదిక దీన్ని టీటా అనుకుంటున్నా. దీని యొక్క మనం కనుక్కోవాలి. దాని కూడా కనుక్కోవాలంటే స్తంభం ఎత్తు XY ఇక్కడ ఎంత 15 మీటర్లు. స్తంభం నీడ పొడవు రాసుకున్నాం, YZ షాడో రాసుకున్నాం, 5√3 అవుతుంది. త్రిభుజం XYZలో ఈ యాంగిల్ వైజ్ కూడా ఈ Y వద్ద 8 డిగ్రీ ఉంది, ఇక్కడ 90 డిగ్రీలు ఉంది. దేర్ఫోర్ tan Z ఈజ్ Z ఎందుకు ఇక్కడ ఈ కోణం కనుక్కోవాలి. కాబట్టి నాకు ఈ కోణం తెలుసు, ఇక్కడ ఈ భుజం తెలుసు, ఈ భుజం తెలుసు, నాకు ఈ కోణం వట్టి వస్తుంది. కాబట్టి tan Z ఈజ్ ఈక్వల్ టు ఎదుటి భుజం బై ఆసన్న భుజం ఈజ్ ఈక్వల్ టు XY బై YZ 15/√3. ఇక్కడ నేను కొట్టేస్తున్నా 5 ఎక్కం 5 మూల 15 కింద రాస్తున్నా, నేను 3/√3 రాస్తున్నా. దీన్ని √3 చే గుణించి భాగిస్తున్నా. గుణించి భాగిస్తే ఇక్కడ √3 3 అవుతుంది. ఇక్కడ 3, ఇక్కడ కూడా 3 క్యాన్సిల్ అవుతుంది. మిగిలినంతా √3. అప్పుడు Z ఈజ్ నేను √3 ఇరువైపులా ఇక్కడ tan క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు Z ఈజ్ ఈక్వల్ టు √3 అవుతుంది. అంటే θ ఈజ్ ఈక్వల్ టు 60. అంటే ఇక ఏమండు ఎంత కోణంతో చేస్తున్నాయి అంటే 60 డిగ్రీల కోణంతో చేస్తున్నాయి. ఇంకొక లెక్క చూద్దాం. భూమిపై ఒక టవర్ నిటారుగా నిలిచి ఉంది. ఆ టవర్ అడుగు నుండి 15 మీటర్ల దూరం నుండి ఆ టవర్ పై కొన్ని 40 డిగ్రీల ఊర్ధ్వ కోణంలో పరిశీలించబడింది. ఆ టవర్ ఎత్తు ఎంత? మన సమస్య బాగా చదివి ఇప్పుడు ఒక పటాన్ని గీస్తున్నాం. పటం గీస్తే ఇది ఎత్తు అవుతుంది, ఇక్కడ 15 మీటర్లు అవుతుంది. టవర్ ఎత్తాను అంటే ఏం కనుక్కోవాలి? ఇప్పుడు AB కనుక్కోవాలి. క్లియర్గా ఉంది. ఇక్కడ AB కనుక్కుంటాం కాబట్టి మనము రాసుకుందాం. ఫస్ట్ ఏం రాద్దాం? దేర్ఫోర్ టవర్ అడుగు నుండి పరిశీలన బిందువుకు మధ్య దూరం OA ఈజ్ ఈక్వల్ టు 15 మీటర్లు. ఇక్కడ మనకు 15 మీటర్లు ఇవ్వడం జరిగింది. తర్వాత టవర్ ఎత్తు ఈజ్ ఈక్వల్ టు AB అనుకున్నాం. మరి త్రిభుజం AOBలో యాంగిల్ A ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీలు. ఇక్కడ మనకు క్లియర్గా తెలుస్తుంది, ఇక్కడ 90 డిగ్రీలు. మరి యాంగిల్ AOB ఈజ్ ఈక్వల్ టు 45 డిగ్రీలు. ఇక నేను tan O తీసుకుంటున్నా. ఎందుకు tan O అంటే నాకు AB కావాలి. ఇక నాకు OA తెలుసు, ఇక్కడ కోణం తెలుసు, నాకు AB కావాలి కాబట్టి tan O తీసుకుంటున్నా. ఎదుటి భుజం బై ఆసన్న భుజము AB బై OA ఈజ్ ఈక్వల్ టు AB బై 15. tan O అంటే 45,
tan 45 అంటే మనకు 1. ఇప్పుడు 1 ఈజ్ ఈక్వల్ టు ఏబి బై 15 అంటే ఏబి ఈజ్ ఈక్వల్ టు 15 మీటర్లు. ఏబి అంటే మనం ఎత్తు అనుకున్నాం కాబట్టి ఆ టవర్ యొక్క ఎత్తు 15 మీటర్లు. విద్యార్థులు, ఇప్పుడు మీకు ఒక హోంవర్క్ ఇస్తున్నా చూడండి. ఒక పార్కులో పిల్లలు ఆడుకోవడానికి ఒక కాంట్రాక్టర్ ఒక జాడు బలను ఏర్పాటు చేయాలనుకున్నారు. దాన్ని 2 మీటర్ల ఎత్తులో భూమితో 30 డిగ్రీల కోణం చేసేటట్టు ఏర్పరచుకున్నాడు. ఆ జాడు బల్ల పొడవు ఎంత? మనం లెక్క చదివినాం. దీనికి సంబంధించి ఒక పటం గీసుకుందాం. పటంలో మనకు ఇక్కడ ఏబి ఈజ్ ఈక్వల్ టు 2 మీటర్లు ఎత్తుతో అన్నాడు. ఓకే, ఇక్కడ మన కోణం ఇచ్చిండు, కోణం 30 డిగ్రీలు ఇచ్చిండు. ఇప్పుడు ఏం కనుక్కోవాలి అని గ్రహిస్తే మనం ఇక్కడ బి